రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా మహిళా ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, కండక్టర్, డ్రైవర్లపై పెరిగిన పని భారాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీపీటీడీ యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేట్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు, కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ముందే ఆర్టీసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ పథకం అమలవుతున్న వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి అధ్యయనం చేసిన నేపథ్యంలో డిమాండ్ మేరకు పెరగబోతున్న అంచనాల ప్రకారం స్త్రీశక్తి పథకం అమలుకు ముందుగా బస్సుల సంఖ్యను పెంచాలని సూచించినట్లు, తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. అదేవిధంగా చెకింగ్ విధానాలను మార్చి ఆలస్యాలను నివారించాలని, అన్ని బస్సులకు హైడ్రాలిక్ డోర్స్ ఏర్పాటు చేసి మహిళా ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని, అన్ని సర్వీసులకు రన్నింగ్ సమయాలు నిర్ధారించి రీస్కెడ్యూల్ చేసిన సమయాలకు బస్సులు తిరిగేలా చూడాలని, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్ ఇచ్చేలా నిబంధన మార్చాలని, ఇప్పటివరకు పొరపాటున పురుషులకు స్త్రీశక్తి టికెట్ ఇచ్చిన కేసులను నాన్ సీరియస్ గా తీసుకోవాలని, సింగిల్ క్రూ డ్యూటీలు రద్దు చేసి స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలని, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, దాడికి గురైన సిబ్బంది తక్షణం కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కార్యదర్శి పాషా, రాజమండ్రి డిపో కార్యదర్శి బీఆర్కే కుమారి, రామచంద్రపురం డిపో కార్యదర్శి వరలక్ష్మి, బిఏ రావు, ఎన్ రావు, దివాకర్, గోవిందు, అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బస్సులు తక్కువ కొట్టడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే అన్నిటికంటే ప్రాణం ఖరీదు మనం లెక్కలేని కట్టింది. ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత కండక్టర్లు, డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి. కండక్టర్లు గుండెకి చనిపోతున్నారు. మరి అలాగే మహిళలు బస్సుల్లో జారిపోయి పడిపోతున్నారు. దీనివల్ల ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ పథకం ఉంది. కాబట్టి మీరు వెంటనే బస్సులకి ఏదైతే హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేయాలని మా యూనియన్గా డిమాండ్ చేస్తున్నామో, దీనివల్ల ప్రాణం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని కూడా మేము ఆలోచన విధానం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినాడు మా అధికారులు చాలా సర్వేలు చేసి చాలా డిపోలకు వెళ్ళి చాలా రాష్ట్రాలు తిరిగి చేశారు. దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించడంలో యాజమాన్యం కూడా లోపం ఉంది. ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈ స్త్రీశక్తి పథకం పెట్టకముందే ఎంటీడబ్ల్యూ యాక్ట్ విరుద్ధంగా చార్ట్లు వేశారు. ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం ఎక్కిన తర్వాత జనాల ఫ్లోటింగ్ వల్ల మేము ఎంటీడబ్ల్యూ యాక్ట్ మీద ఇంకా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాం. కాబట్టి చట్ట ప్రకారంగా చార్ట్లు వేయాలి, కొత్త చార్ట్లు. స్త్రీశక్తి పథకానికి అనుగుణంగా రీషెడ్యూల్ చేసి ఓటీ డ్యూటీలు ఎత్తివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ఈ పథకంకి అనేక మంది మరి డోర్లో పడిపోవడం వికలాంగులు అవుతున్నారు. అది ప్రభుత్వానికి ఈ పథకానికి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని ఇట్లో మేము ఏదైతే యాజమాన్యానికి ప్రభుత్వానికి మా డిమాండ్లు తెలియజేస్తున్నామో వాటినన్నింటిని కూడా చెయ్యాలా. పురుషుడికి టికెట్ ఇచ్చి మహిళలకు ఉచిత టికెట్ ఇవ్వకూడదనేది ఖచ్చితమైన నిర్ణయాన్ని పాటించాలని మా యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా మేము తెలియజేస్తున్నాం. కూడా ఉపయోగించుకోలేని స్థితికి మేము నెట్టబడ్డాం. కనుక ఖచ్చితంగా రన్నింగ్ సమయాలను సరిచేయకపోతే మరింత ఇబ్బందులు ఉంటాయి. కనుక రన్నింగ్ సమయాలు సరిచేయండి, అరకొరగా ఉన్నటువంటి రన్నింగ్ సమయాలు సరిచేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మహిళలు 75 రోజులకు సంబంధించి 400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ విడుదల చేసింది ఆర్టీసీకి. అంటే నెలకి 160 కోట్ల లెక్కలో ఇచ్చింది. నిజానికి నెలకి దగ్గర 200 కోట్లు పైబడి ఈవేళ ఈ పథకం ద్వారా మాకు ఖర్చు అవుతూ ఉన్నది. కానీ రూపాయికి రూపాయి ఇవ్వట్లేదు. కనుక మీరు మహిళలకి టికెట్ లేనటువంటి స్థితిని మీరు కల్పిస్తే మరింత అభివృద్ధికరంగా మేము మా సేవలను అందించగలుగుతాము. ఎక్కిన ప్రతి ఒక్కరిని లోనకి తీసుకుపోయి సురక్షితంగా వాళ్ళు ప్రయాణాన్ని ముగించడానికి మాకు సమయం దొరుకుతుంది. కనుక ఖచ్చితంగా రన్నింగ్ సమయాల్ని ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా బస్సులకు ఖచ్చితంగా డోర్లను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోతే మీరు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకము ఫెయిల్ అయ్యి మహిళలు దుర్మార్గంగా కాలు చేతులు కోల్పోవటం, ప్రాణాలు విడచడం ఇది మనకంత ప్రతిష్ట కాదు. కనుక ఖచ్చితంగా డోర్లను ఏర్పాటు చేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేయటం వల్ల మీరే లెక్కలు ఉన్నాయి మీ దగ్గర. ఈ పథకానికి ముందు 30% అయితే ఈవేళ 60% మంది ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు. కనుక అత్యధికంగా ఉన్నటువంటి మహిళలకు ఇస్తున్న 0 టికెట్లు పొరపాటున పురుషులకు కూడా డబ్బులు తీసుకుని మేము ఇస్తూ ఉన్నాము. కనుక ఈ కేసుల్ని సీరియస్ కేసులో చూడొద్దు. ఇంకా మీరు ఒకే
కోణంలో చూస్తున్నారు. దీని వెనకాల చూస్తే మహిళలకు మేము పొరపాటున డబుల్ టికెట్లు ఇచ్చి డబ్బులు కోల్పోతున్నాము. ప్రతిరోజు వందలాది రూపాయలు కండక్టర్లు టిమ్ము డ్రైవర్లు కోల్పోతున్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా దీన్ని కూడా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.